వైట్ సాస్ పాస్తా చూసినప్పుడు ఇది ఎలా తింటారురా బాబు అన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చి ఉంటది కదా! సో, నాకు కూడా వచ్చిందనమాట. కానీ ఫస్ట్ టైమ్ గోవాలో తిన్నప్పుడు చాలా నచ్చేసింది. సో, ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని బాయిల్ చేస్తే సరిపోతది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో బటర్ అప్లై చేసి మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని పాస్తాను కూడా యాడ్ చేసి పక్కన పెట్టండి. మళ్ళీ సేమ్ అదే పాన్‌లో బటర్ అప్లై చేసేసి మైదా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలనమాట. అది కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలి మిల్క్ అంతా. ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. ఇదైతే కంప్లీట్‌లీ అన్‌హెల్తీ అనమాట. మీరు తినాలనుకుంటేనే ట్రై చేయండి. సో, నెక్స్ట్ అయితే మనం ఇందులో ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాం. చిల్లీ ఫ్లేక్స్ లేవని చెప్పేసి ఎండుమిరపకాయలు దంచి అవే చిల్లీ ఫ్లేక్స్‌లో యాడ్ చేశామనమాట. వైట్ సాస్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది. అందుకే నేనైతే వాటర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే మిల్క్ ఆర్ వాటర్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసేసుకోండి. సో, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజ్ అనమాట. కొంతమందికి చీజ్ ఫ్లేవర్ అన్నది నచ్చకపోవచ్చు. బట్ నచ్చితే డెఫినెట్‌లీ యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అన్నది బావుంటది. చీజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అదంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. దీని తర్వాత నేనైతే పాస్తా మసాలా యాడ్ చేశాను. ఇదైతే కంప్లీట్‌లీ ఆప్షనల్. యాక్చువల్లీ అవసరం కూడా లేదనమాట. ఇంట్లో ఉందని చెప్పి యాడ్ చేశాను. దీని తర్వాత పాస్తా ఇంకా వెజ్జీస్ ఫ్రై చేసుకున్నది కూడా యాడ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోతది. ఫస్ట్ టైమ్ చేసినా బానే చేశానని అనుకుంటున్నాను. బయట చేసేంత పర్ఫెక్ట్‌గా కాకపోయినా పర్లేదు బానే చేశా. వైట్ సాస్ పాస్తా ఇస్ రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైమ్. Now